కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. కథ అంకెల మధ్య చిక్కుకున్న చిన్న మనసు. రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు. గళం శ్రీనివాసరావు చిమ్మలపాటి. పొద్దున్న పేపర్లో ఆ వార్త చదివిన దగ్గర నుంచి నా మనసంతా ఏదోలా అయిపోయింది. బ్యాంకులో పనిచేసుకుంటున్నా పదే పదే అదే విషయం బుర్రని దులిచేస్తోంది. ఒక పొరపాటు పెద్ద అపవాదుని అంటగట్టింది. మొత్తం వ్యవస్థకే మాయని మచ్చయింది. దీనికి కారణం ప్రజాసేవలలో ఉన్నవారికి మానవత్వం, సహానుభూతి లోపించడమే. వీటిని పెంపొందించడానికి అనువుగా నాలో అంతర్మథనం ఆరంభమైంది. నేనొక జాతీయ బ్యాంకులో మేనేజర్ని. రూల్ ప్రకారం పనిచేస్తానని పేరుంది. ఆ రోళ్లకర్ర నా మనసుకు అడ్డుగా నిలుస్తుందేమోనన్న అనుమానం నాకు అప్పుడప్పుడు కలుగుకపోలేదు. ఏమైనా కానీ ఆ వార్త నాలో ఓ మార్పుకు ఆలంబనైంది. ఆ బ్రాంచు నగరానికి ఓ అంచున ఇప్పుడిప్పుడే నాగరికత నీడ విస్తరిస్తున్న ఊరిలో ఉంది. ఆ ఊరు ఇంకా పల్లెవాసన తగ్గని ప్రాంతం. మా ఖాతాదారుల్లో పేరుకు మాత్రం చిన్న సన్నకారు రైతులు, కానీ వాళ్ళు ఎప్పుడూ రియల్ ఎస్టేట్ బడాబాబుల మాయమాట వలలో చిక్కుకున్న చిరు చేపలు. ఆ వలలో చిక్కుకున్న వాళ్ల భూములు కాస్త బహుళ అంతస్తుల భవనాల కింద, గేటెడ్ కమ్యూనిటీల కింద మార్పు చెందాయి. ఫలితంగా అక్కడ జనసమ్మర్దం బాగానే పెరిగి మా కస్టమర్ల సంఖ్య పెరగడానికి దోహదపడింది. వాళ్లే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కొంతమంది చిన్న వ్యాపారులు, మరికొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, పెన్షనర్లు కూడా మా బ్యాంకు ఖాతాదారులే. నా క్యాబిన్ నుంచి బ్యాంకింగ్ హాల్ స్పష్టంగా కనిపించేలా నా సీటు ఏర్పాటు చేసుకున్నాను. నా పని చేసుకుంటూ బ్యాంకుకు వచ్చిపోయే వారి మీద చూపు సారిస్తూ ఉంటాను. నెల మొదటి రోజులు కనుక బ్యాంకు కొంచెం రద్దీగానే ఉంది. కంప్యూటర్ స్క్రీన్ మీద వేగంగా కదిలే అంకెలకు తగ్గట్టుగా బ్యాంకుకు వచ్చిన వారి వ్యవహారాల్లో మాత్రం ఆ వేగం కనిపించటం లేదు. సిబ్బంది కొరతతో కొంతమంది కస్టమర్ల పనులలో జరిగే జాప్యానికి వారు అసహనంగా మా సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. మా సిబ్బంది ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటారు. కానీ అనుకోని సాంకేతిక అవాంతరాల వల్ల, కనెక్టివిటీ సమస్యల వల్ల ఒక్కొక్కసారి సేవలలో జాప్యం జరుగుతూ ఉంటుంది. చాలామంది వీటికి అలవాటు పడినా అప్పుడప్పుడు కొన్ని వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. సమస్య తొందరలోనే సమసిపోతుంది. సేవాలోపాలని భరించి ఖాతాదారులు తమ లావాదేవీలను సంతృప్తికరంగానే ముగించుకోవడం పరిపాటే. ఈరోజు ఉదయం నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. మా బ్యాంకు చుట్టూ విస్తరించిన పొలాల నుంచి వెలువడుతున్న మట్టి వాసనతో పాటు ఓ పెద్ద ఆయన బ్యాంకులోకి అడుగుపెట్టాడు. తెల్లటి చొక్కా, ధోతి, భుజంపై తువ్వాలు, చేతిలో బ్యాంకు పాస్బుక్. ఓ కౌంటర్ దగ్గర నిలబడి తన వంతుకే ఎదురు చూస్తున్నాడు. ఆ కౌంటర్ ముందు ఎక్కువ కస్టమర్లు లేరు. మా స్టాఫ్ ఆయన్ని గమనించినట్టు లేరు. ఆయన 2-3 సార్లు ఆ కౌంటర్ స్టాఫ్తో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మా వాడి దృష్టి ఆయన మీద లేదు. ఆయన చూపుల్లో విసుగు, సంకోచం నన్ను నా క్యాబిన్ నుంచి బయటికి లాగింది. ఆయనను సమీపించి, "నమస్కారం సార్, ఏమిటి పని?" అన్నట్టుగా పలకరించాను. ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి, "నా ఖాతా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని చాలాసేపు అయింది వచ్చి" అంటూ కౌంటర్ వైపు చూపిస్తూ మాట ఆపాడు. కౌంటర్లోకి తొంగి చూశాను. మా స్టాఫ్ నన్ను కూడా గమనించకుండా తన దగ్గరున్న డబ్బును, ఓచర్లను సరిచూసుకుంటున్నాడు. బహుశా ఏదో తేడా వచ్చి ఉంటుంది. "సారీ అండి, అతను వేరే పనిలో పడి మిమ్మల్ని గమనించలేదు. మీరు వచ్చిన పని ఏమిటో నాకు చెప్తే నేను సహాయం చేస్తాను. నా క్యాబిన్కి రండి" అంటూ నా క్యాబిన్లోకి దారి తీశాను. పేపర్ వార్త వలన నాలో కలిగిన మార్పు నాకు స్పష్టమైంది. సందేహిస్తూనే లోపలికొచ్చి కూర్చున్నాక ఆయన మెల్లగా మాట్లాడడం మొదలెట్టారు. "నా పేరు సుబ్బారావు. మా ఊరు మరిదిబ్బ. నేను స్కూల్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు నా జీతం ఇక్కడే నా అకౌంట్లో పడేది. రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా ఇక్కడే వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాంకుతో నా అనుబంధం 40 సంవత్సరాలు" అన్నారు. "చాలా సంతోషం. నేను ఇక్కడ ఛార్జీ తీసుకొని కొద్ది కాలమే అయ్యింది. మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను. మీకు ఏదేమైనా సమస్య ఉందా సార్ అన్నాను.
ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండి, ప్రతి నెల క్రమం తప్పకుండా వస్తున్నాను. ఒకప్పుడు బ్యాంకులో అడుగు పెడితే చాలు, మాస్టారు వచ్చారా, చాలా కాలమైంది వీరొచ్చి, ఎలా ఉన్నారు అంటూ మీ వాళ్ళంతా పలకరించేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకుకు రావాలంటే భయంగా ఉంది. భయం కాదనుకోండి, ఏదో వెలితి. అందరూ మరమనుషులైపోయారు. మాకు మీకు మధ్య ఆ కంప్యూటర్లు, ఎంతసేపు దాంట్లో తలదూర్చి ఎదురుగా ఎవరున్నారో కూడా గమనించడం లేదు. ఒక మాట ఉండదు, మంతి ఉండదు. కాస్త విసుగు ధ్వనించింది ఆయన గొంతులో. అది అసలు సమస్య కాకపోవచ్చు. ఆయన చూస్తుంటే మారుతున్న కాలంతో కలిసి నడవలేని పాత తరంలోని వ్యక్తిగా అనిపించారు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషి అంటేనే మాటలు. అలా మాట్లాడకుండా ఉండేవాడు మనిషి కాలేడనే బాధ ఆయనదనుకుంటా. సాంకేతిక విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేటి తరుణంలో మానవ జీవితం పూర్తిగా యాంత్రికమైపోయింది. బ్యాంకింగ్ రంగంలో కంప్యూటీకరణ జరగకముందు ఖాతాదారులకు మరియు సిబ్బందికి మధ్య ఒక ఆత్మీయమైన అనుబంధం ఉండేది. బ్యాంకుకు రావడం అంటే కేవలం లావాదేవీల కోసమే కాకుండా ఒక సామాజిక కలయికగా కూడా ఉండేది. కానీ నేడు అభివృద్ధి పేరుతో మనిషికి మనిషికి మధ్య ఒక యంత్రం వచ్చి కూర్చుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ రాకతో మనుషుల మధ్య దూరాలు తగ్గాయేమో కానీ మనసుల మధ్య అనుబంధాలు మాత్రం దూరం అవుతున్నాయి. ఈరోజు పేపర్లో విచిత్రమైన విచారకరమైన వార్త చదివాను అంటూ ఒడిశాలో ఓ గిరిజనుడి సోదరి మరణించిన తర్వాత ఆమె అకౌంట్లో ఉన్న డబ్బును ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారట. వాళ్ల బ్యాంకు రూల్స్ ప్రకారము ఆమె మరణించినట్టు ఆధారాలు, ఇతరత్రా పత్రాలు తెస్తే గాని డబ్బు ఇవ్వమని పదే పదే తిప్పించుకొని తప్పించుకుంటున్నారట. అంతేకాని చదువురాని ఆ గిరిజనుడిని మనిషిలా గుర్తించక, సానుభూతి చూపించక ఆ పత్రాలను పొందడంలో ఎటువంటి సహాయం చేయలేదుట. నిస్సహాయుడైన అతను తన సోదరి మరణాన్ని ఎలా నిరూపించుకోవాలో తెలియక ఆమె సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్ళాట. రూల్సు, చట్టాల గురించి కనీస అవగాహన లేని ఆ నిరక్షరాస్యుడికి చేతనైనంత సహాయం చేయని వారిని, కొంచెమైనా కరుణ మానవత్వాన్ని చూపించలేని మనుషుల్ని ఏమనాలి? ఆవేదనతో ఆయన పొద్దున్నే నే చదివిన వార్తనే గుర్తు చేసి వికలమైన నా మనస్సును మరింత బాధపడేలా చేశాడు. రేపు నా పిల్లలకి ఇటువంటి పరిస్థితి రాకుండా నా అకౌంట్ క్లోజ్ చేసి డబ్బంతా పిల్లలకు పంచాలని అనుకుంటున్నాను. రాబోయే కాలంలో మీ బ్యాంకు పూర్తిగా యంత్రాలతో నిండిపోతే మమ్మల్ని పలకరించేవారు ఎవరూ ఉండరన్న ఫీలింగు కలుగుతోంది నిర్వేదంగా అన్నారు. ఓ నిస్సహాయత నన్ను చుట్టుముట్టగా తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉండిపోయాను. కాసేపాగి ఆయన ముఖం వైపు చూశాను. మీ ఆవేదన అర్థమైంది. కొందరి అసమర్థత మరొకరికి శాపంగా మారవచ్చు. కానీ అందరూ అలాగే ఉంటారని, మీకు అలాగే జరగవచ్చని మీరు అనుకోవడం భావ్యం కాదు. తొందరపడి మీరే నిర్ణయం తీసుకోకండి. ప్రతి మనిషికి ప్రవర్తనా నియమావళి ఉన్నట్టు ప్రతి సంస్థకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని మీకు నేను చెప్పక్కర్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఆ నిర్భాగ్యుడికి జరిగిన దానికి బాధ్యులైన వారందరూ నిందితులే. వాళ్లకు తగిన శిక్ష పడవలసిందే. మీరంతా మీ గ్రామంలో చెట్టు కిందో రచ్చబండ దగ్గర కూర్చొని మంచి చెడ్డా పంచుకుంటూ ఎంతసేపైనా మాట్లాడుకుంటారు, అవును కదా? అప్పుడప్పుడు తప్పొప్పులు జరిగినప్పుడు క్షమాపణలు కూడా చెప్తారేమో కదా? అలాగే ఒక బ్యాంకు అధికారిగా అక్కడెక్కడో జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను, సౌమ్యంగా అన్నాను. దానికి ఆయన చిన్నగా నవ్వారు. మా బ్యాంకుకు మీరు ఎప్పుడొచ్చినా ఇక్కడ కేవలం అంకెల గారిడీ మాత్రమే కాదు, మనుషుల మాటలు కూడా ఉండాలని మీ ఉద్దేశమని నేను గ్రహించాను. నా రోళ్లకర్ర మెల్లిగా జారి కిందకి పడిపోయింది. ఆయనకు టీ తెప్పించాను. టీ తాగుతూ, మరీ మా రచ్చబండ దగ్గర మాట్లాడినట్టుగా మీ సిబ్బందిని మాట్లాడమని కాదు నా ఉద్దేశం. ఓ చిన్న చిరునవ్వు, ఓ స్నేహపూర్వకమైన పలకరింపు చాలు బాబు, మనుషుల మధ్య అంతరాలు తగ్గడానికి. ముఖ్యంగా నిత్యం ప్రజలతో మమేకమయ్యే మీలాంటి బ్యాంకు సిబ్బందికి అవి చాలా ఉపయోగపడతాయని నా నమ్మకం. మీరు మానవ వనరులను పట్టించుకున్నంతగా మానవ సంబంధాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం లేదేమోనని నాలాంటి వారికి అనిపిస్తోంది. అంతే. మీరన్నవి జరిగితే నిజంగా చాలా బాగుంటుంది మాస్టారు. మీ తరం ఆలోచనలు, అనుభవాలను ఇప్పటి తరం అర్థం చేసుకుంటుంది.
కానీ వారు పురోగమిస్తున్నారు కనుక గతంలోకి వెళ్ళలేరు. మీలాంటి వారు ఈ 2 తరాలకి వారధి కావాలి. అందుకే మీ అకౌంటు క్లోజ్ చేయొద్దు. మీకు వీలున్నప్పుడల్లా మా బ్యాంక్ వచ్చి టీ తాగి నాతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళండి. మీ డబ్బు మా దగ్గర ఉంటుంది, మా మాటలు మీతో ఉంటాయి అన్నాను. ఆయన కళ్ళల్లో తడి మెరిసింది. ధన్యవాదాలు బాబు. మా భావాలకు మా ఆలోచనలకు గౌరవాన్నిచ్చే మనుషులు మీ బ్యాంకులో ఇంకా ఉన్నారనే భావన నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. తృప్తిగా అన్నారు. ఆయన నా మాట విన్నారు. వచ్చే నెల తప్పకుండా వస్తాను అని నమ్మకంగా చెప్పి వెళ్ళారు. వెళ్తూ వెనక్కి తిరిగి ఓ చిరునవ్వును అక్కడ వదిలి వెళ్ళారు. నేను నవ్వాను. అప్పుడే అర్థమైంది, బ్యాంకర్ అంటే కేవలం అంకెల మనిషి కాదని, ఆ క్షణం నుంచి కేవలం వృత్తిపరమైన విధి విధానాలకు పరిమితం కాకుండా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా సామాజిక స్పృహను నా కర్తవ్యంలో అంతర్భాగంగా చేసుకోవాలనుకున్నాను. అంతేకాదు, మా సిబ్బందికి కూడా మానవ సంబంధాల అవసరాన్ని వివరించాలని నిర్ణయించుకున్నాను. తిరిగి నేను నా పనిలో మునిగిపోయాను. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తడి నేల నుంచి వస్తున్న కమ్మటి మట్టి వాసనను ఆస్వాదిస్తూ ఉండగా ఓ వృద్ధ జంట బెరుగ్గా ఆందోళనగా బ్యాంకులోకి రావటం చూశాను. చుట్టూ అనుమానంగా చూస్తూ హాలు మధ్యలో వారు కొద్దిసేపు నిలబడ్డారు. చేతిలో మొబైల్ని పదే పదే చూస్తూ ఓ కౌంటర్ వద్దకెళ్ళి అక్కడున్న క్లరికల్ అసిస్టెంట్తో మాట్లాడారు. అతను కొంత విస్మయంతో వారి కేసు చూశాడు. అదేం పట్టించుకోకుండా కంగారుగా ఆయన అతనితో ఏదో చెప్తున్నాడు. అసిస్టెంట్ వారిని ప్రశ్నిస్తున్నట్టు, దాన్ని వారు ఖాతరు చేయకుండా చేతులు కదుపుతూ తాము చెప్పింది చేయమని అంటున్నట్టుగా నాకు అనిపించింది. చివరికి అసిస్టెంట్ కొన్ని కాగితాలు ఇచ్చాడు. వాటిని పూర్తి చేసేమ్మని అన్నాడు అనుకుంటా. విసుగ్గా వాటిని అతని చేతుల్లోంచి లాక్కుని కౌంటర్ నుంచి దూరంగా జరిగారు. వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న అసంతృప్తిని గమనించి నేను క్యాబిన్లోంచి బయటకొచ్చి వారిని చేరుకొని, నమస్తే, నా పేరు అనంత్, ఈ బ్రాంచ్కి మేనేజర్ని. మీరేదో పని మీద వచ్చారనుకుంటా. మీకు కావలసిన పని పూర్తయ్యేలా నేను చూస్తాను. నా క్యాబిన్లో కూర్చుందాం రండి అని అన్నానో లేదో నా కేసి విచిత్రంగా చూసి వెళ్ళబోయారు. చూడండి సార్, మీరేదో కంగారులో ఉన్నారనిపిస్తోంది. కాస్త నా మాట వినండి, మీ పని తొందరగా చేసి పంపుతాను రండి అన్నాను. నా మీద నా మాటల మీద నమ్మకం కలిగింది కామోసు. మౌనంగా క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ పని కోసం బ్యాంక్ వచ్చారు అన్నాను. నా పేరు వెంకటాచలం, ఈమె నా భార్య పద్మావతి. నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. మా ఇద్దరి పేరు మీద మీ బ్యాంకులో సుమారు 80 లక్షల వరకు డిపాజిట్లున్నాయి. వెంటనే మా డిపాజిట్లు క్యాన్సిల్ చేసి మా అకౌంట్లో వేస్తే ఆ డబ్బును మేము ఒకరికి పంపాలి. ఇవిగో ఆ డబ్బు పంపవలసిన అకౌంట్ వివరాలు. మీరు వెంటనే మేము చెప్పినట్టుగా చేయండి. ఎందుకు దేనికి అంటూ ప్రశ్నలేసి మా టైం వేస్ట్ చేయకండి. ఇది చాలా అర్జెంటు అంటూ ఓ పేపర్ ఇచ్చారు. అది తీసుకోకుండా ఒక్క క్షణం వారిద్దరికేసి చూశాను. ఆయన చేతులు వణుకుతున్నాయి. పేపర్ తీసుకుని చూశాను. అందులో వివరాలు కుదురుగా వ్రాసినట్టు లేదు. డబ్బు పంపవలసిన వివరాలను నా కంప్యూటర్లో కొట్టి చూశాను. ఆ పేరు ఊరు బీహార్ రాష్ట్రంలోనివి. వాళ్ళని నిశితంగా గమనిస్తున్నాను. నిస్సహాయత, అభద్రతాభావం, భయం, ఇంకా ఆందోళన వాళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆయన నుదుటిని నొక్కుంటూ గుణుక్కుంటూ బెదురుగా తన చేతిలో మొబైల్ని పదే పదే చూస్తున్నారు. నేను వారిద్దరితో మృదువుగా సంభాషిస్తూ వారికి కావలసిన పని జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశాను. మా అటెండరు 2 కప్పులు టీ తీసుకొచ్చి వారి ముందు ఇచ్చాడు. బ్యాంకింగ్ రంగంలో నాకున్న అనుభవం, ఇంతకు మునిపే నా రోళ్లకర్రని జారవిడిచి పెంచుకున్న సహానుభూతి ఈ వృద్ధ దంపతులు ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నారని తెలియపరిచింది. ఆయన ఇచ్చిన వివరాలు బీహారుకు చెందినవి కావడం, అంత పెద్ద మొత్తాన్ని హడావుడిగా బదిలీ చేయమనడం చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా డిజిటల్ అరెస్టు లేదా సైబర్ ఫ్రాడ్ అని నాకు అర్థమైపోయింది. నేను నెమ్మదిగా కుర్చీలో వెనక్కి ఆనుకొని, వెంకటాచలం గారు, మీరు అడిగింది తప్పకుండా చేస్తాను. కానీ ఇంత పెద్ద మొత్తం పంపేటప్పుడు కొన్ని టెక్నికల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి మీకు నేను వివరించి చెప్తాను. మా సిస్టమ్ కూడా కొంచెం స్లోగా ఉంది. ఈ లోపల మీరు ఆ టీ తాగి ప్రశాంతంగా ఉండండి అన్నాను. ఆయన టీ తాగుతూ పదే పదే తన చేతిలో ఉన్న మొబైల్ని చూస్తున్నారు. అది గమనించి, సార్, మీ ఫోన్ ఆన్లో ఉందా? మీరు ఎవరితోనైనా కారులో ఉన్నారా అని అడిగాను. వెంటనే పద్మావతి గారు నా వైపు చూస్తూ, అవునండి, వాళ్ళు లైన్లోనే ఉండమన్నారు. కట్ చేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు.
వాడేదో డ్రగ్స్ కేసులో దొరికాడని, ఇప్పుడు ఈ డబ్బు కడితే వాడిని వదిలేస్తామని సిబిఐ వాళ్ళు చెప్పారు. ఇది ఎవరికి చెప్పొద్దన్నారు. చెబితే మా అబ్బాయి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది విన్న వెంటనే నా అనుమానం నిజమని తేలిపోయింది. ఇది ఈ మధ్య వృద్ధుల్ని, పెన్షనర్లని టార్గెట్గా చేసుకుని భయపెడుతూ వారి కష్టార్జితాన్ని దోచుకునే డిజిటల్ అరెస్ట్ స్కామ్. దీన్ని వెంటనే అడ్డుకుని వీరిని ఆ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడాలని నిశ్చయించుకొని, సార్ ఒక్క నిమిషం నాకు ఆ ఫోన్ ఇవ్వండి, నేను వారితో మాట్లాడతాను అన్నాను. ఆయన భయపడుతూ, వద్దు బాబు, వాళ్ళకి తెలిస్తే నా కొడుక్కి ప్రమాదం జరుగుతుంది. వారు అడిగిన డబ్బు పంపిస్తే మా అబ్బాయిని విడిచిపెడతారు. విచారణ పూర్తయ్యాక మా డబ్బుని తిరిగి మాకు ఇచ్చేస్తారని కూడా చెప్పారు. దయచేసి ఆ ఏర్పాట్లేమో తొందరగా చేసి పెట్టండి ప్రాధేయపడుతూ అన్నారు. నేను నవ్వుతూ, సార్ నేను బ్యాంకు మేనేజర్ని. ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని మీరు పేపర్లో చదివే ఉంటారు. మీరేం భయపడకండి. మీలాంటి అమాయకులను బెదిరించి మీ డబ్బును దోచుకుంటున్నారు. మిమ్మల్ని వారి ఉచ్చులో పడకుండా చూడడమే కాకుండా మీ డబ్బును కూడా కాపాడటం నా బాధ్యత. ఒక్కసారి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాను. వీడియో కాల్లో ఒకతను పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు. చాలా గంభీరంగా ఉన్నాడు. నమస్తే ఆఫీసర్, వెంకటాచలం గారు మా బ్యాంకుకు వచ్చారు. నేను ఈ బ్యాంక్ మేనేజర్ని. మీకు పంపవలసిన 80 లక్షలు వారి ఖాతాలో ఉన్నాయి. కానీ ఆ సొమ్మును మీకు పంపాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. మీ ఐడి కార్డు, మీ ఆఫీస్ లొకేషను నాకు వెంటనే మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆ వివరాలు మాకు అందిన వెంటనే నేను ఆ అమౌంట్ను మీరు చెప్పిన అకౌంట్కి పంపడానికి వీలవుతుంది. వాటిని తొందరగా పంపండి అని అథారిటీగా అన్నాను. ఆ మాట వినగానే అవతలి వ్యక్తి ముఖంలో రంగులు మారాయి. అవన్నీ మీకెందుకు? వాళ్ళు ఏం చెప్పారో చేయడం మీ పని. అనవసరంగా మీరు కల్పించుకుంటే మిమ్మల్ని కూడా ఈ కేసులో ఇరికిస్తాం అని గద్దించాడు. ఓహో అలాగా, 1 మినిట్. నా ఫోన్లోంచి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మిత్రుడికి ఫోన్ చేసి స్పీకరు ఆన్ చేశాను. ఇన్స్పెక్టర్, ఇక్కడ ఒక లైవ్ ఫ్రాడ్ జరుగుతోంది, ఈ నెంబర్ ట్రేస్ చేయండి అని చెప్పగానే అవతల వైపు ఉన్న నేరగాడు భయంతో వెంటనే కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. కాసేపు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. వెంకటాచలం గారు, పద్మావతి గారు అయోమయంగా నా వైపు చూస్తున్నారు. సార్, మీ అబ్బాయికి ఏమీ కాలేదు. ఈ పాటికి మీకు ఈ మోసం అర్థమైందనుకుంటాను. వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి మీ జీవితకాల కష్టాన్ని దోచుకోవాలని చూశారు. వెంటనే మీ అబ్బాయికి ఫోన్ చేయండి, నో క్షేమమేనని మీకు తెలుస్తుంది అన్నాను. ఆయన వణుకుతున్న చేతులతో అమెరికాలో ఉన్న కొడుక్కి కాల్ చేశారు. కొడుకు ఫోన్ ఎత్తి ప్రశాంతంగా పలకరించేసరికి ఆ వృద్ధ దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడ్చేశారు. వెంకటాచలం గారు నా చేతులు పట్టుకొని, బాబు, నువ్వు ఈరోజు మమ్మల్ని కాపాడావు, లేదంటే ఈ వయసులో రోడ్డును పడేవాళ్ళం. ఆ వృద్ధ జంట కళ్ళల్లో నేను మొదట చూసిన భయం మాయమై ఒక కొత్త ఆశ కనిపించిన ఆ క్షణంలో నేను పొందిన ఆనందం నా బ్యాంకింగ్ కెరీర్లో నాకు లభించిన అవార్డులన్నిటికన్నా గొప్పదనిపించింది. ప్రజల ఆర్థిక అవసరాలకు మాత్రమే కాకుండా వారి సామాజిక అవసరాలకు కూడా ఉపయోగపడే ఒక బ్యాంకర్గా మిగిలిపోవాలనే సంకల్పం నాలో బాగా బలపడింది. మీ అబ్బాయి, మీ డబ్బు, మీరు సురక్షితంగా ఉన్నారు. ఇక నుంచి తెలియని నెంబర్ నుంచి ఇటువంటి ఫోన్లు వచ్చినప్పుడు ఏమాత్రం బెదిరిపోకుండా, భయపడకుండా వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వండి. దానికోసం ఒక ప్రత్యేక విభాగంతో పాటు ఒక నెంబర్ కూడా ఉంది. మీరు అప్రమత్తంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయలేరు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతోటి, సన్నిహితులతోటి పంచుకోండి. వెళ్ళిరండి, జాగ్రత్తగా ఉండండి, మీకే అవసరం కలిగినా సంకోచించకుండా నన్ను కలవండి అని భరోసా ఇచ్చి వాడని పంపాను. వారు వెళ్తుంటే నా మనస్సుకు ఏదో తెలియని తృప్తి, మానవత్వం అనే దివ్యమైన అనుభూతిని నింపుకుని వికలమైన నా మనస్సు కొత్త స్థితికి చేరుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. బ్యాంకర్ అంటే కేవలం అంకెల యంత్రం ముందుండే మరమనిషి కాదని, ఎన్నో అంకెల మధ్య చిక్కుకున్న చిన్న మనస్సున్న మనిషిని అందరికీ తెలిసేలా అరిచి చెప్పాలని ఆ క్షణంలో నాకు అనిపించింది. కథామంజరి శ్రావ్య సంచిక, జూన్ 2026. కథ అంకెల మధ్య చిక్కుకున్న చిన్న మనసు. రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు. గళం శ్రీనివాసరావు చిమలపాటి.